మరియు ఎంపీటీసీ ముత్తన్న గారు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, ఇక్కడ వచ్చినటువంటి టీఆర్ఎస్ మండల కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, సర్పంచ్ సోదరులు, ఎంపీటీసీలు, అదేవిధంగా గంగారాం నాయక్ జిల్లా బీడీఆర్సీ సభ్యులు, అదేవిధంగా సాయిరెడ్డి గారు, తర్వాత ఉన్నటువంటి పెద్దలందరూ, సర్చంద్ నాయక్, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి గిరిజన తాండాల నాయకులు, కాంట్రాక్టర్ కమ్ లీడర్ శ్రీహరి నాయక్, తర్వాత వచ్చినటువంటి పెద్దలందరికీ, ప్రెస్ సోదరులకు, డిప్యూటీ గారికి, ఏఈ గారికి అందరి యొక్క ధన్యవాదాలు. బైరాపూర్ చెరువు శిథిలావస్థలో ఉంది. దీన్ని సర్వే చేయించి దీనికి కావాల్సిన కట్ట కానీ, తర్వాత తూము కానీ, అలుగు కానీ, తర్వాత నీళ్లు వెళ్ళడానికి అయితే నీళ్ళు వెళ్తే పొలాలకు ఆ కాలువ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఫారెస్ట్ ఉంది కాబట్టి పెద్ద చెట్లు కాకుండా చిన్న చిన్న చెట్లు కూడా మొత్తం తీసేయాలా, లెవెల్ చేయాలి. దీన్ని మళ్ళీ నేను వర్షాకాలం తర్వాత వస్తే పూర్తి నిండి ఉండాలా, క్లీన్ గా రావాలి. చెరువు నడుస్తున్నప్పుడు కూడా నేను వస్తా, ఒక విలేజ్ 15 days వస్తా, నేను చూసి తప్పకుండా. ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎలక్షన్ అప్పుడు బాగా వచ్చిన, నేను తర్వాత తక్కువ వచ్చినాయి, ఇక్కడ నేను రాలేదు కూడా. ఏదేమైనా ఎక్కడున్నా నేను నిజామాబాద్ టౌన్లో ఉంటాను కాబట్టి ఏ ఊర్లో ఏం కావాలి, ఏ ఊరికి ఏం కావాలి, ఇవన్నీ నాకు అవగాహన ఉంది. మీ ఊరికి ఈ రోడ్డు కూడా వేయించడం జరిగింది మొన్ననే రీసెంట్లీ. నేను తమాషా చేయాలనుకుంటే వచ్చి కొబ్బరికాయ కొడుతుంటే ఫౌండేషన్ వేస్తుంటే అదంత అవసరం నాకు లేదు. ఎందుకంటే పనులు కావాలి, బాగుండాలి. రెండో విషయం ఏంటంటే, మీరు ఈ వర్క్స్ అన్ని కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు అది తాండాలో ఉన్నటువంటి చెర్లు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ బాగు చేయాలా, మన తెలంగాణ మనకు అన్ని రాష్ట్రాల కంటే మన తెలంగాణ ముందుండాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక ప్రణాళిక రూపొందించి మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు, మా యొక్క సలహా తీసుకొని. కాబట్టి మీరు కూడా దీన్ని సద్వినియోగపరచుకొని తప్పకుండా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దడానికి పూర్తిగా సహకరించాలి. మీరు రోడ్డు అయితే ఇస్తున్నామో తాండాలకు, దయచేసి నేను వివరిస్తున్నా, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోడ్ల మీకు వెళ్ళి కేజీలు బండ్లు పోవద్దు. కేజీలు పోతే 1 year మళ్ళీ పాడైపోతాయి కాబట్టి పాడి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. గత 10-20 సంవత్సరాల నుంచి రెన్యువల్ కాలేదు రోడ్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్న రోడ్లు మొత్తం రెన్యువల్ అవుతున్నాయి. కాబట్టి అవన్నీ మనం కాపాడుకుందాం. చెరువు కట్టలు కూడా దాదాపు 50-60 ఏళ్ల కింద వేసినటువంటి చెరువులు ఇవి. ఈ చెరువులు కూడా కట్టలు వీక్ అయిపోయి, తర్వాత తుమ్ములు కూడా ఖరాబ్ అయిపోయి, అలుగులు చెడిపోయి, గిరాలు చెడిపోయి, పీడచాలు చెడిపోయి శిథిలావస్తున్నాయి. కాబట్టి అవన్నీ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఇవన్నీ చేస్తున్నాం మనం. కాబట్టి గిరిజన సోదరులు, ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతం కాబట్టి మీరు పెన్షన్ల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో అన్ని నేను ఓవరాల్ మొత్తం చేస్తున్నాం. మేము ఈ పనులు డెవలప్మెంట్ కార్యక్రమాలు కాబట్టి ఇవన్నీ కూడా మరి మీరందరూ సహకరించాలా. ఏది ఏమైనా ఎలక్షన్స్ అప్పుడే రాజకీయం, ఎలక్షన్ తర్వాత రాజకీయాలు లేవనుకుంటున్నాను నేను. ఎలక్షన్ తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఏమైందిరా, దగ్గర పెట్టరా, ఎలక్షన్ తర్వాత కూడా రాజకీయం చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు నష్టపోయేది వాళ్ళే, మేం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి, ఎందుకంటే మీ సర్పంచ్, మీ ఎంపీటీసీ మా పార్టీ కాకుండా ఈ గ్రామానికి చెరువిచ్చినాం మేము. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని, మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని మరి అవగాహన చేసుకొని ముందు కదలాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మళ్ళీ వస్తా, తప్పకుండా ఈ గ్రామానికి బైరాపూర్ కూడా వస్తా, కాల్పూలు వస్తా. ఇక్కడ బస్ సౌకర్యం కానీ ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా నాకు వచ్చి కలవండి. సర్చంద్ నాయక్ కానీ వీళ్ళందరూ నాకు బాగా చెప్తారు. ఏది ఉన్నా కానీ మీరు, ఇది మంచి అవకాశం, ఈ 5 సంవత్సరాలు నాకు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ముఖ్యంగా గిరిజనులు అంటే నాకు బాగా ఇష్టము. ఎందుకంటే నేను ఆర్మూరు ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా బాన్సోడ్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ కూడా గిరిజనులే మరి ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటా మన కాన్స్టిట్యూన్సీలో 118 తాండాలున్నాయి. దాదాపు 50,500 పాపులేషన్ ఉంది మీది ఇప్పుడు 2011లో. ఇప్పుడైతే ఇక 15 కాబట్టి ఇంకో 5-6 ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి 55,000 జనాభా ఉంటాం, పాపులేషన్ ఉంటుంది మీది, ఎస్ట్ లేదు. నేను మొన్ననే సీఎం గారితో మాట్లాడి ఎక్కువ తాండాస్ మాకు ఉన్నాయి కాబట్టి మరి అరే దగ్గర తీసుకున్నారు దాన్ని మొన్న మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. దాన్ని దాదాపుగా అన్ని తాండాలలో సీసీ రోడ్లు కానీ, తర్వాత వైరీరా మాట్లాడడం జరిగింది. దాదాపు నాకున్నటువంటి పాపులేషన్ కి ఉన్న తాండాలకు
అన్ని తాండాలలో డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కావాలని కోరడం జరిగింది. దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నాను. నేను దాదాపుగా అన్ని తాండాలలో రోడ్లు డ్రైనేజీలు తొడగ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. కాబట్టి మరి ఎస్టీ సబ్ ప్లాన్లో మరి ఈ అమౌంట్ కావాలని కోరడం జరిగింది. తప్పకుండా ఇస్తానని సీఎం గారు హామీ జరిగింది. అదేవిధంగా గౌరవ మన ఎంపీ గారు కూడా అన్న నాకు కూడా ఒక లిస్ట్ ఇవ్వండి, నేను సెంట్రల్ గవర్నమెంట్లో మరి ఎస్టీ సబ్ ప్లాన్ కింద డబ్బులు కూడా మంజూరు చేస్తానని చెప్పింది. కాబట్టి వారికి కూడా ఒక ఫైల్ వారికి ఇచ్చి ఒక ఫైల్ ఏమో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి తప్పకుండా తాండాలన్నీ 3-4 ఏళ్లలో మంచి తాండాలుగా గ్రామ స్థాయి కంటే ఎక్కువ మన తాండాలు బాగుండాలనే విధంగా చేయాలని ఆలోచన నాకుంది. కాబట్టి తప్పకుండా చేస్తానని తెలియజేస్తూ ఈ చెరుకు 28,30,000 రూపాయలు మంజూరైనాయి. దీనికి ఫీడర్ ఛానల్కు రిపేర్ కావాలా, తర్వాత భూమి రిపేర్ కావాల్సింది, తర్వాత లెవెల్ కూడా చేయమని చెప్పిన. మొత్తం చెరువు కట్టకు పోద్దామంటే కట్టలేదు, కట్టనే రోడ్ అయిపోయింది. కాబట్టి దీనికి రావడానికి ఏదైతే మంచి ప్రజల నుంచి కెనాల్ ఉందని చెప్తున్నారు, దానికి కూడా కెనాల్ కూడా ఇమీడియట్గా చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఏదైనా ఈ వర్షాకాలంలో కూడా 28,30,000 ఖర్చు కావాలి. ఖర్చు కావాలంటే ఆగాదం కాదు, సిస్టమేటిక్గా కావాలి.